దమ్మాయిగూడలో గత 6 రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న ప్రజలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో గత 6 రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్ల క్రిందట కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డుకు 350 ఎకరాలు కేటాయించి జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి పరిసర ప్రాంతాలను సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను మంత్రిగా ఉన్నన్ని రోజులు డంపింగ్ యార్డు నుండి వాసన, మురుగునీరు రాకుండా 150 కోట్లతో క్యాపింగ్ తో పాటు 500 కోట్లతో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా ఏర్పాటు చేశామన్నారు. డంపింగ్ యార్డు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిటీ నుండి వచ్చే చెత్తను 4 దిక్కులు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, దానికి సంబంధించిన 4 ప్రాంతాలలో 4 డంపింగ్ యార్డులకు ప్లేస్ కూడా గుర్తించామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. వాటన్నింటినీ తుంగలో తొక్కి 2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టులు కూడా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా డంపింగ్ యార్డు యాజమాన్యం పట్టించుకోకుండా రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 2 రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబును కలిసి డంపింగ్ యార్డు వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, మంత్రికి మెమరాండం ఇవ్వడానికి వెళ్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇక నుండి ప్రజలకు మద్దతుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. వాసన బారిన, పొల్యూషన్ బారిన, రోగాల బారిన మామూలు కావస్థ కాదు. అట్లా ఎట్లా బతుకుతుర్రో రోజు మినిమం 2-3 చనిపోతున్నారు. రోజు అందరు ప్రజలంతా కూడా మిడిల్ క్లాస్ ప్రజలు, పేద ప్రజలు, వాళ్ళకి ఎక్కడ దిక్కు లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఈ ఎన్జిఓ సోదరులు పాపం పెద్దలు ఏజ్ అయిపోయిన జేసీ వాళ్ళు మొత్తం దీక్ష కూర్చొని ఇప్పుడు కూర్చుంటే తప్పకుండా వీళ్ళ ఎంబడుంటా. రేపు శ్రీధర్ బాబుని కలుస్తాం, టైం తీసుకుంటాం. ఇవాళ రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ కలుస్తాం. మాకు ఇవన్నీ హైకోర్టులో ఆర్డర్ వచ్చింది, ఇక్కడ చెత్త వేసేది బంద్ చేయమని. దాన్ని మళ్ళీ మిస్గైడ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు రాకుండా చేస్తున్నారు. కోర్టులో ఆర్డర్ వస్తున్నా కానీ మళ్ళీ దాన్ని తిప్పుతూ ఉన్నారు, వాయిదాలు వేపిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మనం ఇక వీళ్ళు మా సోదరులు పాదయాత్ర చేస్తూ అంటున్నారు. తప్పకుండా వాళ్ళు ఎంబడి వాళ్ళకి అన్ని రకాలు కూడా ఉంటా. నా ప్రజలను నేను కాపాడుకుంటా. తప్పకుండా నా డ్యూటీ, నా ధర్మం. జై మల్లారెడ్డి గారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.